who changes the fate. తలరాతని మార్చే దేవుడు. తలరాత ఏంటండి? ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగినా, కష్టం వచ్చినా, ఏదైనా చేసినా ఫస్ట్ చెప్పేది ఏంటండి? నీ తలరాత అట్టుంది, దానికి ఎవరేం చేస్తారు? తలరాతని ఎవరు మార్చగలరు? దిస్ ఇస్ యువర్ ఫేట్ అంటారు. కష్టాలు వచ్చినా, ఏది వచ్చినా. ఎవరైనా మంచిగా అభివృద్ధి పొంది లక్షాధికారులై బాగా క్లాసిక్ గా కానీ సెటిల్ అయ్యారు అనుకోండి, వాళ్ళకేం చెప్తాం? వాళ్ళ తలరాత అట్టుంది, లక్కీ వాళ్ళు అంటారు. సో తలరాతని మార్చే దేవుడు మన యేసయ్య. తలరాతలు జనరల్ గా ఎన్ని ఉంటాయండి? మనం జనరల్ గా చెప్పుకుంటే, ఇప్పుడు గుడ్డివాడిగా పుట్టాడు, కుంటివాడిగా పుట్టారు, నత్తి వాళ్ళుగా ఉంటారు. అది వాళ్ళు తప్ప. వెంటనే ఏమంటామండి? తల్లిదండ్రుల నుంచి వచ్చింది, అది వాళ్ళ ఫేట్ అంటాం. మోషే తెలుసు కదండి, బైబిల్లో మోషే అనే ఒక ప్రవక్త ఉన్నాడండి. ఈజ్ అ వెరీ గుడ్ లీడర్. ఆ టైంలో జీవము కలిగిన దేవుడు ఒక అగ్ని పొగ మండుచూ ఉంటది, కానీ పొగ కాలిపోతుంది. అక్కడ ఏంది వింత అని చెప్పి మోషే వచ్చి అక్కడ చూసినప్పుడు ఏమవుతుందండి? అక్కడ దేవుడు మాట వినబడుతుంది. ఏంటి? మోషే, నీవు ఇశ్రాయేలీయుల ప్రజల్ని ఐగుప్తు చెరలో నుండి నీవు విడిపించాలి, ఆ బానిసత్వం నుంచి విడిపించాలి. నేను వాళ్ళని పాలు తేనెలు ప్రవహించే ఒక పెద్ద దేశాన్ని వాళ్ళ వారసులుగా వాళ్ళని చేస్తాను, నువ్వు తీసుకురావాలి అంటే మోషే చెప్తాడు ఏంటండి? నేను నత్తివాడిని, స్టామరర్. నిర్గమకాండము 4వ అధ్యాయము 10వ వచనం. నోటి నాలుక మాంద్యం కలిగిన వాడు నత్తివాడండి. నత్తి అంటే మాట్లాడుతూ ఉంటాడు కదండి, స్టార్టింగ్ ప్రాబ్లం. నత్తి ఉన్నవాడును నేను మళ్ళా ఫరో దగ్గరికి వెళ్ళి నేను ఎట్లా ప్రభు వాళ్ళందరినీ విడిపించేది? ఇది కష్టతరమైన పని, నేను పనికిరాను, ఆ లీడర్ గా ఉండడానికి ఆ క్వాలిటీస్, ఆ లక్షణాలు అన్నది నాలో లేదు అని చెప్పి ఎవరండి? మోషే దేవుడితో చెప్తాడు. దేవుడు చెప్తాడు, నేను నిన్ను వాడుకుంటాను, ఐ విల్ చేంజ్. నీకు నత్తి ఉన్నా, నీలో లోపం ఉన్నా, నేను నిన్ను వాడుకొని ఒక గొప్ప లీడర్ గా, ఒక గొప్ప ప్రవక్తగా, ఒక గొప్ప యోధుడిగా, విశ్వాస వీరుడిగా నేను చేస్తాను. కాబట్టి నువ్వు వెళ్ళు, నువ్వు వాళ్ళని విడిపించాలని చెప్పినప్పుడు మోషే సరే అని చెప్పి వెళ్తాడండి. వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే, ఇశ్రాయేలీయుల్ని తీసుకోవడం చాలా విషయాలు జరుగుతుంది. ఇశ్రాయేలీయుల్ని ఆ చెరలో నుంచి విడిపించి 10 తెగుళ్ళు అన్ని అయిన తర్వాత తీసుకొని ఎర్ర సముద్రం దగ్గరికి వస్తారండి. ఆ స్లేవ్స్ అందరినీ తీసుకొని ఎక్కడికి వస్తారండి? వచ్చేస్తూ ఉంటారు. ఆ టైంలో ఐగుప్తు దేశము వీళ్ళు ఉంటారు కదా, సోల్జర్స్, ఆ రాజు వీళ్ళు అనుకుంటారు, అయ్యో ఈ యొక్క బానిసలందరినీ పంపించేస్తే మనకి ప్రాబ్లం, వర్క్స్ అంతా ఎవరు చేస్తారు, మళ్ళా పోయి వాళ్ళని మనము తీసుకొని వచ్చేద్దాము పదండి అని చెప్పి మళ్ళా సైనికులు అందరూ తరుముకుంటారు. ఫరో సైన్యం అంతా, వెనకాలేమో ఫరో సైన్యం తరుముకుంటా వస్తుంది, ముందరేమో ఎర్ర సముద్రం ఉంటుంది. ఈ 6 లక్షల మంది కంటే ఎక్కువగా స్లేవ్స్, బానిసలు అందరూ మోషేని ఫాలో అయ్యి అక్కడికి వస్తుంటారు. ఇది ఒక క్రిటికల్ సిచ్యువేషన్ అయిపోతుంది. అప్పుడు మోషే దేవుణ్ణి అడుగుతారు అనమాట, ప్రార్థిస్తాడు, ప్రభువా నువ్వు చెప్పావు వీళ్ళందరినీ తెచ్చాను, పరిస్థితి ఏంటంటే ఆయన చేతిలో కర్ర ఉంటుంది, దాన్ని చాపు ఆ ఎర్ర సముద్రం 2గా పాయలు చేస్తారు. ఎప్పుడైతే మోషే దేవుని మాటకి విధేయుడై కర్ర ఎత్తాడో ఆ ఎర్ర సముద్రం అన్నది ఏంటంటే 2గా చీలిపోయి ఈ యొక్క స్లేవ్స్ వీళ్ళందరూ 6 లక్షల మంది క్షేమంగా అవతల వైపుకి వెళ్ళిపోతారండి. వీళ్ళ వెనకాల ఆ యొక్క ఐగుప్తు దేశం యుద్ధ రథాలు వాళ్ళు తరుముకుంటా వస్తారనమాట. వాళ్ళ పక్కకి వెళ్ళిపోయిన తర్వాత మోషే మళ్ళీ కర్ర ఎత్తినప్పుడు ఆ యొక్క ఎర్ర సముద్రం, రెడ్ సీ, అది మళ్ళా క్లోజ్ అయిపోతుంది. అప్పుడు యుద్ధ రథాలు, ఫరో యొక్క ఐగుప్తు దేశం యుద్ధ రథాలు, గుర్రాలు, సైన్యం అంతా మునిగిపోతుందండి. ఈ రోజు వరకు కూడా రెడ్ సీ, ఎర్ర సముద్రం ఉంది కదండి, అక్కడ మనం చూసినట్లయితే ఆ యుద్ధ రథాలు మునిగిపోయి దానిపైన కోరల్స్ అంటారు కదా, భూమి సముద్రం కింద ఉంటది కోరల్ తెలుసు కదండి, ఆ కోరల్స్ అన్ని ఫామ్ అయిపోయి ఆ షేప్స్ అదంతా కూడా ఇంకా కూడా బైబిల్ ఇస్ ట్రూ అని చెప్పడానికి ఆ ఎవిడెన్స్ అనేది మనకి ఇంకా భూమి మీద ఉందండి. సో మోషే తలరాతని దేవుడు మార్చాడు. ఆయన ఒక గొర్రెల కాపరిగా ఉండిపోవాల్సిన ఒక వ్యక్తిని తీసుకొని ఒక లీడర్ గా, ఒక యోధుడుగా దేవుడు అక్కడ నిలబెట్టాడండి. జాబేజ్ అంటారు ఇంగ్లీష్ లో, యబ్బేజు. ఈయన యబ్బేజు అన్న పదానికి అర్థం ఏంటంటే పెయిన్, నొప్పి. మొదటి దినవృత్తాంతంలో 4వ అధ్యాయము 9 నుంచి 10
ఒకసారి చదువుకున్నామండి. ఆ నొప్పులు భరించలేక ఆ బిడ్డ పుట్టిన వెంటనే నొప్పి అనే పేరు అతనికి పెట్టేసింది. దాన్నే ఎబ్బేజు అంటారు. సో ఆ పిల్లవాడు ఎవరన్నా చూడండి అలాంటి పేరుతో నొప్పి నొప్పి అని పిలుస్తుంటే ఎంత అవమానకరంగా ఉంటుంది. అతను దేవుడికి ఒక ప్రార్థన చేస్తాడు పెద్ద అయిన తర్వాత. ఏంటంటే అందరూ నన్ను ఇట్లా డిగ్రేడ్ చేసి ఇట్లా చేస్తున్నారు, ప్రభువా ఈ యొక్క ప్రార్థనని బట్టి దేవుడు ఏమంటే అక్కడ వచనం చూసినట్లయితే దేవుడు అతని ప్రార్థన చొప్పున అతన్ని ఆశీర్వదించి అతనికి ప్రార్థించినంత జరిగించాడు అనమాట. ఇంకొక మాట ఏం చెప్తారంటే హీఈస్ ఆనరబుల్ అమంగ్ ఆల్, తమ సొంత సహోదరులందరిలో గనుడైన వాడు అని చెప్పబడిందండి 9వ వచనం. ఘనము పొందినవాడు. ఇప్పుడు మన జీవితాలలో మనం ఘనము పొందిన వాళ్ళము అయి ఉండాలంటే ఏంటండి? జీవము కలిగిన దేవునికి మన విన్నపములు ధైర్యంగా తెలియజేయాలి. అయ్యో నేను నతివాడిని కదా, అయ్యో నాకు పలుకుబడి లేదు, అయ్యో పొలిటికల్ రెప్యుటేషన్ లేదు, పెద్ద డబ్బు లేదు, మేము అట్లట్లా ఏదో ఉండి చదువుకునే వాళ్ళము, మేమేం అవన్నీ సాధించగలం అని చాలా మంది దేవుని అడగడం కూడా మానేస్తారండి. కానీ వాక్యం ఏం చెప్తుందండి బైబిల్లో? అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును, అడుగు ప్రతి వానికి దయచేయబడను. మీరు ఇంతవరకు ఏమి అడగలేదు, అందువల్ల ఏమి పొందుకోలేదని యేసు తన శిష్యులకి చెప్పారండి. సో మనం ఏం చేయాలండి? అవుట్ ఆఫ్ ద బాక్స్. ఒక్కొక్కరు లేబుల్ మన పైన వేసేస్తారండి, వీళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాగా వేస్తారు. కానీ ఏ పరిస్థితుల్లో అయినా మనం ఏం చేయాలండి? దేవుని దగ్గర వచ్చి మన తండ్రి అయిన దేవునికి మొరపెట్టడం అనేది నేర్చుకోవాలండి. సో మోషే తలరాతని మార్చాడు దేవుడు. ఇక్కడ యబ్బేజు, జాబెస్ ఈయన తలరాతని కూడా మార్చిన దేవుడు. నెక్స్ట్ మూడవది మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు. అంటే కమ్యూనిటీ ఫెయిత్ అంటే మన తల్లిదండ్రులు చేసిన, ఫ్యామిలీ చేసిన ఫెయిట్ కాదు, కానీ మనం నివసించే ఆ ల్యాండ్, ఆ మన కమ్యూనిటీ వల్ల వచ్చిన ఫెయిట్. ఇక్కడ ఏంటంటే ఎరుకో పట్టణం అండి. ఇప్పుడు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు ఇవన్నీ మెట్రోపాలిటన్ సిటీస్. అట్లా ఎరికో అన్నది ఒక మెట్రోపాలిటన్ పెద్ద సిటీ, బ్యూటిఫుల్ సిటీ, అందమైన సిటీ అది. కానీ అక్కడ ఏంటంట, ల్యాండ్ అనేది క్రాప్స్ అగ్రికల్చర్ దానికి పనికిరాని ల్యాండ్. ప్రజలు అక్కడ వాటర్ తాగుతుంటే ఆ వాటర్ వల్ల జబ్బులు పాలైపోతున్నారు. అప్పుడు దైవ భక్తుడు ప్రవక్త అయిన ఎలీషా వెళ్తాడండి. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు పెద్దలందరూ, ఆ ఎరికో పెద్దలందరూ వచ్చి అడుగుతారు, ఇట్లా ఈ ప్రాబ్లం ఇలా ఉంది, దీనికి సొల్యూషన్ ఏమన్నా చెప్తారా అని అడిగితే అప్పుడు ఏం చేస్తాడు ఎలీషా? ఏం చేస్తాడంటే ఇక్కడ వాక్యంలో సాల్ట్, కొత్త పాత్రలో ఏం తీసాడండి? ఉప్పు తీసుకొని వెళ్ళి ఎక్కడ స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్, నీటి ఊట దగ్గర దాన్ని వేయడం అన్నది జరిగిందండి. అప్పుడు మళ్ళీ అక్కడ ప్రవక్త ఒక మాట విడుదల చేస్తాడు. ఏమని అంటే, ఇక మీదట ఈ నీళ్లు తాగినప్పుడు జబ్బు పాలవరు, ఈ ల్యాండ్ అనేది హీలింగ్ అయింది, ఇంక మీదట ఈ ల్యాండ్ విల్ బి ప్రాస్పరస్ అని చెప్పి ప్రవక్త ఒక మాటని, దైవజనుడు ఒక మాటని విడుదల చేశారు. దాని వల్ల ఏమైంది? ఆ కమ్యూనిటీలో ఉన్న ఫేట్ అంతా మారిపోయింది. హల్లెలూయా. ఫస్ట్ మోషే చూసినట్లయితే అది పర్సనల్ ఫేట్. నత్తి రావడం అనేది మోషే చేసిన తప్పు కాదు, అది జనరేషన్స్ లో ఎవరి ముందు ఏమో తెలియదు. సో పర్సనల్ ఫేట్ ని మార్చడం చూసాం దేవుడు. రెండవది జాబెజ్, అంటే తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, నువ్వు ఇంతే, నువ్వు అంతే, నువ్వు పనికిమాలినోడి, నువ్వు పైకి రావు, నువ్వు ఏం సాధించలేవు, నేను కలెక్టర్ నవ్వుదాము అని ఒక అంబిషన్ ఎవరైనా పెట్టుకోకున్నారు అనుకోండి, వెంటనే చెప్తారు, నువ్వు వెళ్ళి చదివినానే, ఎప్పుడు ఆడుతా ఉండో తిరుగుతాడు, నువ్వు పోయి కలెక్టర్ అవుతావు, నువ్వు పోయి బిజినెస్ చేసి సంపాదిస్తావా, నువ్వు పోయి ఇలా అవుతావా అని చెప్పి మన ఆలోచనని మొదట్లోనే తొక్కేసేస్తారు. నీకేమవుతుంది, నీ వల్ల ఏమవుతుంది. అలా కూడా ఉన్నప్పుడు ఏం చేయాలంటే యాబేజు పరిస్థితి అలానే ఉంది. ఎప్పుడైతే అందరూ వేసిన లేబుల్స్, నువ్వు అంటే, నువ్వు ఇంటే అన్నదానంతా పక్కన పెట్టి దేవుని వైపు చూసి ఎప్పుడైతే మొరపెట్టాడో ఆయన యొక్క స్థితిని, గతిని మొత్తాన్ని దేవుడు మార్చేశాడు. అంత గొప్ప దేవుడు మనది. సో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వాళ్ళు బలవంతంగా పెట్టిన ఫేట్ ని కూడా మార్చే దేవుడు. కమ్యూనిటీ ఫేట్, కమ్యూనిటీ అంటే మనం ఏ కమ్యూనిటీ, ఏ సొసైటీలో నివసిస్తామో దాని నుంచి, ఆ ఫేట్ నుంచి కూడా తప్పించే దేవుడు మన దేవుడు. యేసయ్య, యేసు ప్రభు గొప్ప దేవుడు.